నమస్తే. ఉండవల్లి అరుణ్ కుమార్ మేధావి అని చెప్పుకునేటువంటి ఒక ఇతను మళ్ళీ రాష్ట్ర విభజన హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటే దీనికి సాక్షి మీడియా విపరీతమైనటువంటి యొక్క కవరేజ్ ఇస్తూ వస్తుంది. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పే వాటిల్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి? అయితే దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, రాష్ట్ర విభజన హక్కుల గురించి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దాదాపు 30,000 కోట్లు అంటే 32,000 కోట్లు ఏదో రాష్ట్రం అడిగితే అది కాస్త కుదించి 5,000కో 6,000 కోట్లకో ఇచ్చిందని చెప్పేసి మాట్లాడుతూ ఇది ఎప్పుడో జరిగినటువంటి సందర్భాన్ని ఇప్పుడు ఉండవల్లి ప్రసంగిస్తుంటే దీనికి సాక్షి మీడియా విపరీతమైన కవరేజ్ ఇవ్వడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అయితే దీని వెనుకున్నటువంటి యొక్క అంతరార్థం ఏంటంటారు? ఇదేంటంటే ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు రాష్ట్ర విభజన సమయంలో మిగులు బడ్జెట్ తెలంగాణకు వచ్చింది, లోటు బడ్జెట్ ఆంధ్రాకు వచ్చింది. ఆంధ్రాకు వచ్చిన లోటు బడ్జెట్ని కేంద్రం భర్తీ చేయాలనేది ఒక డిమాండ్ ఉన్నది. తెలంగాణకి మిగులు బడ్జెట్ ఎందుకు వచ్చింది? ఇక్కడ జనాభా 48%, 52%గా డివైడ్ చేసేసరికి బడ్జెట్ ఎక్కువ అప్పు అటుపోయింది, ఆంధ్ర వైపు వెళ్ళింది. సో అందుకని ఆ బడ్జెట్లో ఉన్న లోటుని కేంద్రం భర్తీ చేయాలి అనేది రాష్ట్ర విభజన సమయం నాటి డిమాండ్ అనమాట. అది దాని మీద ఏంటి అంటే 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు చాలాసార్లు కేంద్రాన్ని అడిగారు, మాకు బడ్జెట్ లోటుని మీరు అప్పుడు ఒప్పుకున్న దాన్ని తీర్చండి అని చెప్పి చేస్తే దాన్ని కాలయాపన జరిగిన మాట వాస్తవం. అందులో ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏంటి అంటే ఆ విషయాన్ని అంటే 2014-19 మధ్య జరిగిన విషయాన్ని మళ్ళీ ఇప్పుడు ప్రస్తావిస్తున్నాడు. ఎలక్షన్లు అయిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్కి పాత విషయాలన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి. ఉండవల్లి అరుణ్ కుమారు మామూలుగా 2019 నుంచి 2024 ఎన్నికలు అయ్యే వరకు గప్చిప్పును కూర్చున్నాడు. ఇటువంటి విషయాలు ఏవి మాట్లాడలేదు, ప్రస్తావించలేదు. అంటే ఇది ఒక్కటే కాదు, మద్యం ధరల మీద వాటి మీద చాలా విషయాల్ని ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పట్లో చాలా ప్రస్తావించేవాడు. అంటే చంద్రబాబు నాయుడిని ఇరుకును పెట్టడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేసేవాడు. అప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్కి అప్పుడు ఫుల్ లెంగ్త్లో సాక్షిలో కవరేజ్ వచ్చేది, బాగా వచ్చేది. అన్నీ చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్తున్నాడు కాబట్టి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కామ్గా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్కి చంద్రబాబు నాయుడు గెలిచేసరికి మళ్ళీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరిగింది. అంటే అందరికీ ప్రజాస్వామ్య హక్కులు వచ్చేసినాయి, అందరికీ వాక్ స్వాతంత్రం వచ్చేసింది, అందరికీ కూడా మనం ఒక డెమోక్రటిక్ కంట్రీలో బతుకుతున్నాం అన్న స్పృహ వచ్చేసింది. జగన్ పాలనలో ఈ స్పృహ ఉండేది కాదు. మనకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని కానీ, కేవలం భావ ప్రకటన స్వేచ్ఛ రౌడీలకి, ఈ దౌర్జన్యాలు చేసే వాళ్ళకి, వైసీపీ ఎమ్మెల్యేలకి మాత్రమే ఉండేది భావ ప్రకటన స్వేచ్ఛ. మిగిలిన వాళ్ళెవరికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉండేది కాదు. అట్లా భావ ప్రకటన స్వేచ్ఛ కోల్పోయిన వాళ్ళల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గురించి పల్లెత్తు మాట మాట్లాడలేదు. ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్ని అరాచకాలు చేసినా 3 రాజధానుల కాన్సెప్టు జనరల్గా ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి మేధావులకి తెలిసి ఉండాలి. ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రపంచంలో చాలా దేశాలు తిరిగాడు. మరి ఏ దేశంలో అయినా 3 రాజధానులు ఉన్నాయా? ఆ 3 రాజధానులు ఉంటే వాటి కాన్సెప్ట్, వాటి భవిష్యత్తు ఏంటి, ఎట్లా జరిగింది, గతంలో ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అనేది జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చి ఉండాల్సింది. అటువంటి పనులు ఏమి చేయలే. స్పూరియస్ లిక్కర్ అమ్ముతున్నా కానీ, అంటే కెమికల్స్ ఉన్న లిక్కర్ని ఎక్కువ ధరకి అమ్ముతున్నా కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తావించలే.
ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిచి ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య వ్యవస్థకి మళ్ళీ జీవం వచ్చిందో అప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు ఆ విభజన సమస్యలు. ఆ విభజన సమస్యలు వాటన్నిటిని ఎలా పరిష్కరించాలి. అప్పుడు లోటు బడ్జెట్ ఉంది కదా, ఆ లోటు బడ్జెట్ విషయాన్ని ఎట్లా భర్తీ చేసుకోవాలి, కేంద్రాన్ని ఎట్లా అడగాలి, లేదా ప్రత్యేక హోదా, ఇటువంటి పోలవరం ప్రాజెక్టు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును పడుకోబెడితే అడిగిన నాదుడు లేడు. ఎవరన్నా అడిగితే వాడిని తీసి జైల్లో వేశారు. ఉండవల్లి అరుణ్ కుమార్ ఏంటంటే అట్ట జైలుకి వెళ్ళటం ఇష్టం లేకేమో జగన్కి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదు. ఈ ఈ ఈ ట్రెండ్ మొత్తం కొనసాగుతున్న సమయంలో ఎలక్షన్లు వచ్చేసినాయి. కూటమి ప్రభుత్వం థంపింగ్ మెజారిటీతో గెలిచింది. జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడిపోయాడు. ఇవన్నీ జరిగేసరికి అందరికీ మళ్ళీ నోరు బయటకు వస్తున్నది. ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు మీరు ప్రస్తావిస్తున్న విషయం ఏంటంటే, ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏమేమి మేలు జరగాలి, ఏమేమి మేలు చేయాలి, ఏమేమి ఎట చేయాలి అని చాలా ప్లాన్లు చెప్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి హింట్ ఇవ్వటం అన్నమాట. 32,000 కోట్లు బడ్జెట్ లోటు వాళ్ళు భర్తీ చేస్తామన్నారు, చంద్రబాబు నాయుడు అడగట్లేదు, దీని మీద నువ్వు గొడవ చేయి అని ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక హింట్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి. కాకపోతే ఏంటంటే ఆంధ్ర ప్రజలు చేసుకున్న అదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి సబ్జెక్టులు అర్థం కావు. అసలు ఇటువంటి విషయాలు ఆయన సొంత కంపెనీలకి ఎట్లా ప్రాఫిట్ రావాలనేది తెలుసు, కానీ రాష్ట్రానికి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, చంద్రబాబు వేస్తున్న స్ట్రాటజీలు ఏంటి, ఆ స్ట్రాటజీలకి కౌంటర్ ఏం చేయాలి అనే ఇటువంటి విషయాలు జగన్మోహన్ రెడ్డికి తెలియవు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ లాటరీలు, అక్రమంగా లాటరీ నడిపేవాళ్ళు, బెట్టింగులు కాసేవాళ్ళు, స్థలాలు ఆక్యుపై చేసేవాళ్ళు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాళ్ళు, వీళ్ళు తప్ప బడ్జెట్ ఎలకేషన్స్ వాటి మీద ఫైట్ చేయటం, కేంద్రం నుంచి ఎట్లా తీసుకురావాలి, వీటి మీద చెప్పేవాడు ఎవడు లేడు. అందుకని సాక్షి మీడియా ఏం చేస్తున్నదంటే ఆ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ క్లిప్పింగ్స్ మొత్తం సాక్షిలో వేసుకుంటున్నారు, కట్ చేసి బిట్లుగా షార్ట్స్ టైప్లో వేసుకొని విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. అంటే చూసారా ఉండవల్లి అరుణ్ కుమార్ ఇట్లా చెప్తున్నాడు అని. అంటే వీళ్ళకి సబ్జెక్ట్ తెలియదు, అసలు ఆ సబ్జెక్ట్ ఏంటి, మనం దాన్ని ఫైనాన్సెస్ని ఎట్లా మేనేజ్ చేయాలి, కేంద్రాన్ని ఎట్లా అడగాలి, ఏమిటి అనేది ఎవరికి తెలియదు. ఒక 5,000 కోట్లు వచ్చినాయి, ఇంకా 25,000 కోట్లు రావాలి, 22,000 కోట్లు రావాలి, అవన్నీ అడగమని ఉండవల్లి సలహా ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడికి. చంద్రబాబు నాయుడికి ఎందుకు సలహా ఇస్తాడు, వింటాడు కాబట్టి, ఈజ్ అ డెమోక్రటిక్ పర్సన్ కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తున్నాడు, ఇచ్చాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రతివాడు సలహా ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డిని చూస్తే భయం, ఓడుకు కదా, అందుకని మనం ఎటువంటి సలహాలు ఇవ్వం, అంత గమ్మును కూర్చుంటాం అన్నమాట. పరిస్థితి మనకెందుకులే, వీలైతే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడటం, వీలు కాకపోతే గమ్మును కూర్చోవటం. పోలవరం ప్రాజెక్టుని ఉండవల్లి అరుణ్ కుమార్ నువ్వు ఎందుకు తీసుకున్నావు అని అడిగాడు చంద్రబాబు నాయుడిని. అది నేషనల్ ప్రాజెక్ట్ కదా, నువ్వెందుకు తీసుకున్నావు అని అడిగాడు. మరి అదే జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను రివర్స్ టెండరింగ్ తీస్తున్నాను అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నీకేం సంబంధం, నువ్వు అసలు రివర్స్ టెండరింగ్ నువ్వెందుకు చేస్తున్నావు, ఈ ప్రాజెక్టుని తీసి కేంద్రానికి ఇచ్చేయని చెప్పాలి కదా ఈ ఉండవల్లి అరుణ్ కుమార్, చెప్పాలా వద్దా? రివర్స్ టెండరింగ్ చేసింది జగన్మోహన్ రెడ్డి కదా, కేంద్రం కాదు కదా. మరి నువ్వు అసలు నీకెందుకయా, నువ్వు రివర్స్ టెండరింగ్ ఎందుకు చేస్తున్నావు, ఆ ప్రాజెక్టు కేంద్రం ప్రాజెక్టు, నా వల్ల కాదని చెప్పి కేంద్రానికి అప్పగిచ్చేసే, కేంద్రం చూసుకుంటుందని చెప్పాలి కదా, సలహా ఇవ్వాలి కదా. సబ్జెక్ట్ తెలిసిన వాడివి కదా నువ్వు ఉండవల్లి అరుణ్ కుమార్, నువ్వు సలహా ఇచ్చేసి రివర్స్ టెండరింగ్ ఒక్కటి ఆపినా కానీ పోలవరం 80-85% కంప్లీట్ అయ్యి ఉండేది.
మరి నీ మేధావితనం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడాలి అంటే, జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్గా వ్యతిరేకంగా మాట్లాడు అని ఉండవెల్లికి నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. తప్పులు జరుగుతూ ఉంటే అతనికి డబ్బుల మీద వ్యామోహం తప్ప రాష్ట్ర సమస్యల మీద ఒక అంచనా లేదు. కాబట్టి నీలాంటి మేధావులు సలహా ఇవ్వాలని చెప్తున్నా నేను. ఎందుకు చెప్పలేదు? జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఎందుకు ఇవ్వలేదు? నువ్వు ఆత్మే కదా, నువ్వు కూడా ఆత్మే కదా. వైఎస్ రాజశేఖర రెడ్డికి నువ్వు కూడా ఆత్మే. కేవీపీ రామచంద్రరావు ఒక ఆత్మ, రెండో ఆత్మ నువ్వు. మరి మీ ఆత్మ కొడుకైన మరి జగన్మోహన్ రెడ్డిని తప్పులు చేయకుండా చూడనివ్వాలి కదా, చెప్పాలి కదా. చెప్పలేదు. భయపడ్డారు జగన్మోహన్ రెడ్డిని చూసి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాగానే స్వేచ్ఛగా వీళ్ళందరికీ కూడా తమ మేధా సంపత్తి గుర్తొచ్చింది. ఆ మేధా సంపత్తిని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆ ప్రదర్శించే దాన్ని అందిపుచ్చుకోవటం వీళ్ళకి జాతకాక, అంటే లీడర్లకి, వైసీపీ లీడర్లకి దాన్ని ఎట చెప్పాలో తెలియక ఉండవెల్లి అరుణ్ కుమార్ మాట్లాడిన మాటల్ని కట్ చేసి షార్ట్స్ రూపంలో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. చాలా విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. దీనివల్ల రెండు ఉపయోగాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే, మేము చెప్పట్లేదు, ఆయన ఎవరో థర్డ్ పార్టీ చెప్తున్నాడు అని అంటాం ఒకటి. అంటే వీళ్ళు చెప్పంగానే అడుగుతారు కదా ప్రజలు, నువ్వే 5 సంవత్సరాలు గడ్డి పీకేవా అని అడుగుతారు కదా. అందుకని మేం కాదు, ఆయన చెప్తున్నాడు, థర్డ్ పార్టీ చెప్తున్నది అని చెప్పటానికి ప్లాను. రెండోది ఏంటి అంటే, ఉండవెల్లి అరుణ్ కుమారు మంచి మంచి సలహాలు ఇస్తుంటే చంద్రబాబు వింటలేదు అని చెడ్డ పేరు చంద్రబాబుకి రావాలని ఇంకొక ప్లాను. ఈ 2 ప్లాన్లు వర్కౌట్ అయిపోతే ప్రజలు మళ్ళీ మోసపోతారు కదా అన్న అత్యాశ. ఈ అత్యాశతోటి ఈ ఉండవెల్లి అరుణ్ కుమారు, ఈ ప్రొఫెసర్ నాగేశ్వరు లాంటి వాళ్ళ వీడియోలు కట్ చేసి వైసీపీ విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నది. నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ ఉండవెల్లి అరుణ్ కుమార్ లాంటి మేధావులకి, ప్రజాస్వామ్యంలోకి వచ్చావు నువ్వు, 5 సంవత్సరాల పాటు ప్రజాస్వామ్యంలో బతకలేదు. నీకు ప్రజాస్వామ్యం లేదు, నీకు వాక్ స్వాతంత్రం లేదు, నీకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదు. ఇప్పుడు అన్నీ తిరిగి తెచ్చిన చంద్రబాబు నాయుడికి కనీసం ఒక్కసారి థ్యాంక్స్ చెప్పు. నీకు భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చాడు, నీకు ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ ఇచ్చాడు, నీకు స్వేచ్ఛ ఇచ్చి నీకు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి 2 రౌడీ షీటర్లు కొట్టుకొని చచ్చిపోతే అక్కడికి వెళ్తానన్న చంద్రబాబు నాయుడు పంపించాడు కదా, కారు ఇచ్చి, ఏసీ కారు ఇచ్చి పంపించాడు. నాకు ఆ కారు కాదు, నాకు ఫార్చునర్ కావాలని ఆ కారు దిగి వేరే కారులో ఎక్కాడు జగన్మోహన్ రెడ్డి, అది వేరే విషయం. అంటే నువ్వు ఇద్దరు రౌడీ షీటర్లు కొట్టుకో ఒకరినొకరిని పొడుచుకొని చచ్చిపోతే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తే కూడా వదిలేశాడు, వెళ్ళిపో, నువ్వు పరామర్శించుకోపో అని చెప్పి. అంటే రాష్ట్రంలో మళ్ళీ ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చింది. ఆ వ్యవస్థ తెచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి నీ లోటు బడ్జెటు, లేకపోతే పోలవరం నిధులు, స్పెషల్ స్టేటస్, ఇవన్నీ అడుగుదు కానీ ఇంకా టైం ఉంది. ప్రస్తుతానికైతే నీకు స్వేచ్ఛ ప్రసాదించిన దేవుడు చంద్రబాబు నాయుడు అని ఒక్కసారి థ్యాంక్స్ చెప్పు ఉండవెల్లి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఉండవల్లి అని మేధావిగానే చెప్పుకున్నటువంటి ఒక అతను ఖచ్చితంగా 5 ఏళ్లలో వాక్ స్వాతంత్రం కానీ స్వేచ్ఛ కానీ కోల్పోయిన సంగతి కూడా ఆయనకు తెలుసు. మీరన్నట్టు ఖచ్చితంగా ఇది 2 వచ్చినందుకు, స్వతంత్రం వచ్చినంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఏపీ ప్రజలందరూ కూడా. మీరన్నట్టు అదంతా దృష్టిలో పెట్టుకొని ఒకసారి థ్యాంక్స్ అయితే చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే. నమస్కారం అండి.